మహేష్ బాబు గారు ప్రెజెంట్ చేసిన రావ్ బహదూర్ టీజర్ ని చూశాను. చాలా రోజుల తర్వాత ఒక మంచి సైకలాజికల్ డ్రామా రాబోతుందని అనిపిస్తుంది. టీజర్ లో చూస్తే ఇందులో హీరో అయిన సత్యదేవ్ కి డాక్టర్లు మీరు 4 months కంటే ఎక్కువ బ్రతకలేరు అని చెప్తారు. కానీ హీరో మాత్రం ఎన్నో సంవత్సరాలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా బ్రతుకుతూనే ఉంటాడు. అండ్ ముందు స్టోరీ అయితే అసలు అన్ప్రెడిక్టబుల్ గా ఉంది. మెయిన్ గా నచ్చింది ఏంటంటే సినిమాటోగ్రఫీ నార్మల్ గా ఏదో రొటీన్ గా అయితే అస్సలు లేదు. అసలు ఒక సీన్ ఉంటుంది, హీరోయిన్ కనిపించిన వెంటనే అక్కడున్న మెలోడీ మ్యూజిక్ కిక్ ఇన్ అవుతుంది. చాలా మంచి వైబ్ ని ఇస్తుంది. జస్ట్ అలా ప్రెసెంట్ వస్తున్న మూవీస్ లా కాకుండా ఏదో వేరే లోకానికి పోయినట్టుగా ఫీల్ ఉంది. లైక్ సత్యదేవ్ ఒక నేచురల్ యాక్టింగ్ తో పర్ఫెక్ట్ సినిమాటోగ్రఫీతో మంచిగా స్టోరీని బిల్డ్ చేస్తూ వెళ్తున్నారు. ఇక సత్యదేవ్ యాక్టింగ్ అయితే పేరు పెట్టేయలేదు, చాలా నేచురల్ గా ఎవరో స్క్రీన్ పైన రియల్ గా యాక్ట్ చేసినట్టుగానే ఉంది. మెయిన్ గా ఒక పార్ట్ అయితే బాగా నచ్చింది. సత్యదేవ్ ఎప్పుడైతే ఎంగేజ్ కి వెళ్తాడో అతను చేసిన పనులన్నీ క్యూరియాసిటీని బిల్డ్ చేస్తున్నాయి. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే సత్యదేవ్ ఒక యాక్టింగ్, స్టోరీ క్యూరియాసిటీ, అన్ప్రెడిక్టబుల్ ప్లాట్ ఇవన్నీ కలిపి ఒక మంచి సైకలాజికల్ డ్రామా రాబోతుందని నా ఫీలింగ్. ఇంకా మీరు టీజర్ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి. మూవీ నేమ్ రావ్ బహదూర్.